మరి ప్రస్తుతం రాష్ట్రంలో చూస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్కి లేఖ రాయడం, ప్రతిపక్ష హోదా కూడా కల్పించమని చెప్పేసి నన్ను అవమానిస్తున్నారు అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు కూడా ఆయన ట్వీట్లు చేస్తున్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు హింసాత్మక రాజకీయాలు చేస్తున్నారు, మా కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారని చెప్పేసి కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు కదా, మరి ఎటువంటి సమాధానం చెప్తారు? ఏం అసలు నాకు అది వింటుంటేనే ఆయన అలా మాట్లాడే లెటర్లు రాశాడంటేనే నవ్వు వస్తుందండి. అసలు మాకు ఆయన మొన్నటిదాకా ఏం చెప్పాడండి, 175 అన్నాడు, సిద్ధం అన్నాడు, చొక్కాలు మద్దపెట్టమన్నాడు, ఇన్ని రకాలు చేసిన ఆయన ప్రతిపక్ష హోదాకి ఇప్పుడు పర్మిషన్ ఇమ్మని చెప్పి లెటర్లు రాస్తున్నాడు. అప్పుడు ఆయనకు వచ్చింది 11. ఎలా ప్రతిపక్ష హోదా వస్తుందో ఆయనకి అడగటానికి కూడాను? ప్రతిపక్ష హోదా లేకపోతే నువ్వు రాలేవా, మాట్లాడలేవా? ప్రజలు కావాలి నీకు, ప్రజల గురించి పోరాడటానికి నువ్వు వెనకాల కూర్చుంటే ఏమైంది, ముందు కూర్చుంటే ఏమైంది? ఇంకా నీకు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ గౌరవం ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఎక్కువ గౌరవం ఇచ్చి నీ కారును డైరెక్ట్గా లోనకు తీసుకొచ్చారు. మంత్రులు ప్రమాణ స్వీకారం అవ్వగానే నీతో చేపించారు. ఇంకా నీకు జరిగిన అవమానం ఏముంది అక్కడ? నువ్వు ప్రతిపక్ష నాయకుడు అయ్యి చేసేదేంటి, నువ్వు ఉద్ధరించేదేంటి? ముఖ్యమంత్రి అయ్యా నువ్వేమీ చేయలేకపోయావు. 5 సంవత్సరాలు ఆడుకున్నారు, దోచుకున్నారు, తిన్నారు, అంతా నాశనం చేసేసి అక్కడ పెట్టారు. యూత్ను కూడా నాశనం చేశారు. ఈరోజు ఆ మత్తు మందులో ఇంకా ఇప్పుడు కూడా కొట్టుకుంటూనే ఉన్నారు, కొడుతూనే ఉన్నారు జనాల్ని. అసలు ఒక్కోసారి నాకే డౌట్ వస్తుంది, ఇప్పుడు నెల అయిపోతుంది అప్పుడే ఎలక్షన్ వచ్చి, మేం గెలిచాం, అసలు తెలుగుదేశం గెలిచిందా వైసీపీ గెలిచిందా అనిపిస్తుంది. నిన్న కూడా గుంటూరులో 7 కుర్రాళ్ళని కొట్టారు, మళ్ళీ ఒక ఆవిడని చంపేశారు అక్కడ కర్నూలులో. ఏంటి ఇదంతా? ఇంకా నీ రౌడీ గ్యాంగు సైడ్ అన్ని మొత్తం రాష్ట్రం మొత్తం వదిలేవు వాళ్ళు. ఇంకా మరి అయిపోవు కదా అంత తొందరగాను. ఇప్పటికైనా చంద్రబాబు గారు కూడా తొందరగా కళ్ళు తెరిచి అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పడేయాల్సిందే. యూత్ పాడైపోద్ది కదమ్మా ఒకళ్ళని చూసి ఒకళ్ళు. ఇంకా ఆయన ఆ విధంగా రాయటం కూడా అది చాలా తప్పు. అసలు అలా అడగటం కూడా తప్పు. ఆయన చేతనైతే నువ్వు వెళ్ళు, పోరాడు అసెంబ్లీలో, అది నీ గొప్పతనం. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్ని మాటలు మాట్లాడారు మీరు? పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరి 21కి 21 గెలుచుకుని వచ్చాడు, నువ్వు లేవే మాట్లాడటానికి. ఇప్పుడు నీ వాళ్ళు కూడా మొన్న కూడా పారిపోయారు కదా అసెంబ్లీ నుంచి, నువ్వు వెళ్ళిపోయావు బయటికి. కనీసం ఆ 10 మందిని కూర్చోబెట్టవచ్చు అక్కడ ఏం జరుగుతుందనేది. ఆ స్పీకర్ని ఎన్నుకునేటప్పుడైనా ఉండాలి కదా, ఆ మాత్రం కూడా గౌరవం మర్యాద అన్నీ నీకు తెలుసు కదా. ఒక ముఖ్యమంత్రి అయి ఉండి 5 సంవత్సరాలు అలా ఉండి ఆడుకుని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారంటే నిజంగా సిగ్గుపడాలండి మీరు. అంటే ఈరోజు షర్మిల గారు చేసిన నాయకులు వైసీపీ అనేది ఒక పిల్లకాలం లాంటిది, ఎప్పటికైనా సముద్రంలో కలవాల్సిందే అని చెప్పేసి మాట్లాడతారు. ఎలా అనిపిస్తుంది? ఆ అమ్మాయి కూడా చాలా కరెక్ట్గా మాట్లాడుతుందండి. ఇప్పుడు నినగా మొన్న కూడా ఇప్పుడు అక్కడ బెంగళూరులోనే అక్కడ వెళ్ళిపోయి కాంగ్రెస్లో చేరతామని చెప్పేసి ఆ షర్మిల గారిని బయటకు వెళ్ళిపోతే నేను కాంగ్రెస్లో చేరతాను అంటున్నాడుగా, పార్టీనే కలిపేస్తాను అంటున్నాడుగా తీసుకెళ్ళి. ఎప్పటికైనా ఏదో ఒక దాంట్లో కలవాల్సిందే. ఇప్పుడు ఈ 11 అన్న వచ్చినాయి, ఈసారి ఇంకే అసలు అవి కూడా రావేమో. నువ్వు ఏదైనా పరిపాలన సరిగ్గా చేయలేదు. ఇప్పుడు కనీసం ఈ 10 నువ్వు నిలబెట్టుకోవడానికన్నా చేస్తున్నావా? నాకు అది ఉంటేనే వస్తా, నువ్వు రావు, ఎలాగూ రావు. 70 మంది నీకు ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షంలో నువ్వు ఒకరోజు పాదయాత్రని, కేసులని, అటని ఇటని తిరిగేసావు. ఇంక ఈరోజు నువ్వు ఆ 10 మందితో నువ్వు వచ్చేదేంటి, చేసేదేంటి? పవన్ కళ్యాణ్ అలా కాదు కదా. ఇప్పుడు ఆ 21 గెలిచినా 21 కానీ 10 కానీ అన్న కానీ ఆయన వచ్చాడా, కరెక్ట్గా ఉన్నాడు కదా, కూర్చున్నాడు కదా, రేపు మాట్లాడతాడు కదా. నువ్వు కూడా అందులో ఉంటే మాట్లాడవచ్చు కదా. నువ్వు మాట్లాడాల్సింది ప్రజల గురించి. నీకేమాత్రం ప్రేమాభిమానాలు ఉన్నా, ఆ అసెంబ్లీ మీద నీకు గౌరవం ఉన్నా నువ్వు వచ్చి మాట్లాడాలి. అప్పుడు మేమందరం కూడా ఇష్టపడతాం, అయ్యో జగన్ మా కోసం ఫైట్ చేస్తున్నాడే అనేది. అది లేదు కదా, అది చేత కానీ పారిపోవడమే కదమ్మా. ఇంకా మాకు అదైతే నచ్చలేదు.